దుబాయ్‌లో వినాయక చవితికి కూడా అన్ని వస్తువులు మనకి దొరుకుతాయి. అంటే కొన్ని షాప్స్‌లో కొన్ని వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. పువ్వుల దగ్గర నుంచి వెలగపండు, చెరుకు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వినాయక చవితికి నేను ఏమేం ప్రసాదాలు చేశాను అన్నది వీడియోలో చూద్దురు గానీ, అలాగే మా ఇంటి బుజ్జి గణపయ్యని నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అన్నది కూడా చూసేద్దురు గానీ. ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడే నేను వినాయకుడిని అయితే కదిపేస్తానమాట. కానీ ఈ సంవత్సరం 9 రోజులు వినాయకుడిని అయితే పెట్టుకున్నాము. బాయ్ బాయ్ గణేష. బాయ్ చెప్పులకి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. మనకి పండగలు వచ్చినాయి అంటే చాలు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సర్దుకుని క్లీన్ చేసుకుంటాం కదా. ఇక్కడ లక్కీ బాబు అయితే పడుకున్నాడు. కృతిక వచ్చేసి టీచర్స్ డేకి కార్డ్ అయితే ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ టీచర్స్కి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. సో ఇక్కడ నా వెండి సామాన్లు అయితే నేను ఆల్మోస్ట్ క్లీన్ చేసి సంవత్సరం అయిపోయింది. నేనైతే వెండి సామాన్లు అవి క్లీన్ చేస్తున్నాను. ఈ వెండి సామాన్ని ఎలా క్లీన్ చేయాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి అయితే చూడొచ్చు. ఇక్కడ నేనైతే సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి కదా, సిల్వర్ ఐటమ్స్ని అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసి వీడియో ఏంటంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో దట్ అందుకే ఇక్కడ నేను వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ అన్నీ అయితే నేను క్లీన్ చేసేసుకుని వీటన్నిటిని కూడా నీట్గా తుడిచి వినాయక చవితికి అయితే రెడీ చేసేసుకున్నాను. అలాగే నేను ఈ సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ అయిపోయాక దేవుణ్ణి అయితే సర్దేసుకున్నాను అనమాట. దేవుణ్ణి సర్దేసుకొని ఇలాగా ఫొటోస్కి బొట్లు అవి పెట్టుకుని ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను. మనకి గృహప్రవేశం అప్పుడు సత్యనారాయణమూర్తి ఫోటో ఉంటే మంచిదని చెప్పేసి అన్నారు. సో అందుకనేసి మేము సత్యనారాయణమూర్తి ఫోటో తీసుకున్నాము. అలాగే శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఉంటే కూడా మంచిదని చెప్పేసి అంటే మేము మా గృహప్రవేశం టైంలో ఆ ఫోటో కూడా తీసుకున్నాము. వినాయక చవితి ముందు రోజు వచ్చేసి ఫ్లవర్స్ అవి ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న హెబ్బార్ గ్రాసరీ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ మామిడాకులు వచ్చేసి మనకి 2 దిరములు అయితే పడుతుంది. మనకి చాలా షాప్స్ ఉంటాయి, షాపుని బట్టి మనకి రేట్ అన్నది మారిపోతుంది అనమాట. కుడుములు చేసుకుంటాం చూసారా, ఈ షేప్ది వచ్చేసి మనకి 3 దిరమ్స్ ఉన్నది. అలాగే రెడ్ది వచ్చేసి 4 దిరమ్స్ ఉన్నది. మన ఇండియా ఫెస్టివల్స్కి కూడా దుబాయ్లో మనకి పువ్వులు పళ్ళు అన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే రష్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, అసలు ఎక్కడ ఖాళీ అన్నది ఉండదు. ఫుల్ రష్గా ఉంటాయి పువ్వుల షాపులు అవిని. ఇక్కడ తమలపాకు కనిపిస్తుంది చూసారా, ఒక తమలపాకు 2 దిరములంట. మనకి దుబాయ్లో తమలపాకు రేట్లు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి దొరకటమే చాలా గ్రేట్ అనుకోండి. ఇక్కడ మా ఫ్లవర్ షాపింగ్ అయితే అయిపోయింది. నేను కొన్ని తీసుకున్నాను అనమాట, కొన్ని వచ్చేసి వేరే షాప్స్లో అయితే తీసుకున్నాము. ఆ వీడియో క్లిప్లో కనిపిస్తుంది చూసారు కదా, ఈ గరికి వచ్చేసి 2 దిరమ్స్. అలాగే ఇంకొక షాప్లో వచ్చేసి నేను స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. వెలగపండు వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే నేను గార్డెన్స్లో ఉన్న అల్మాయాలో అయితే తెప్పించేసాను అనమాట. కేజీ వెలగపండు వచ్చేసి 15 దిరములు అయితే పడింది. ఇక్కడ షాప్ చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో, ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే కొత్తగా అయితే పెట్టారు. సో ఇక్కడ మనకి కూడా అన్ని రకాల ఫ్లవర్స్, పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కడున్నదంటే అల్ఫుర్జాన్లో అల్లదిల్ షాప్ దగ్గర అయితే ఉన్నది. అరిటాకులు చూస్తున్నారు కదా, అరిటాకులు వచ్చేసి ఒక పీస్ అరిటాకు మాకు 2 దిరములు అయితే పడింది. వినాయక చవితి రోజు మార్నింగే లేచి నేనైతే ఇలాగా ముగ్గది వేసేసుకున్నాను అనమాట. నాకు వచ్చినట్టు ఏదో ముగ్గది వేసేసుకొని దీపం అది పెట్టుకున్నాను. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ నేనైతే మెయిన్ డోర్ దగ్గర ఇలాగా దీపం అయితే పెట్టుకుంటాను. మా మెయిన్ డోర్ దగ్గర ఇలాగా ఆర్టిఫిషియల్ గార్లెన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ మార్నింగ్ ప్రసాదాలకైతే నేను రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పులిహారకి బియ్యం కడిగేసి బియ్యం అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ చింతపండు అది నానపెట్టేసుకున్నాను. అలాగే శనగలు వచ్చేసి ముందు రోజు నైటే శనగలు అవి నానపెట్టేసుకున్నాను. అలాగే చలిమిడి వడపప్పులోకి వడపప్పు కూడా మార్నింగ్ లేచిన వెంటనే నానపెట్టుకున్నాను.
మనం కుడుములు వేసుకుంటాం కదా, కుడుముల్లోకి అయితే శనగపప్పు అది నానపెట్టుకున్నాను. వినాయకుడికి జిల్లేడు పువ్వులు అంటే ఇష్టం కదా, ముందు రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు కోసి తెచ్చుకున్నాము ఈ జిల్లేడు పువ్వులు. ఇక్కడ పులిహారకి అయితే మన చింతపండు ఉడుకుతుంది. అలాగే నేను మధ్య మధ్యలో వచ్చి వినాయకుడిని నిలబెట్టుకోవటానికి ఇక్కడ నేనైతే సర్దుకుంటున్నాను. కుడుములకి నేను రెడీ చేసి ఇచ్చేస్తే మా పిల్లలు అలాగే మా హస్బెండ్ వచ్చేసి కుడుములకి బాల్స్ అవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన కుడుములను అయితే నేను ఆవిరి పట్టిస్తున్నాను అనమాట. కుడుముల రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నది. అలాగే ఇక్కడ మన పులిహార అయితే రెడీ అయిపోయింది. పాలు వచ్చేసి ఉండ్రాల పాయసం కోసం కాస్తున్నాను. ఇక్కడ వినాయకుడిని అయితే నిలబెట్టుకున్నమాట. నేను ఇదే ఫస్ట్ టైము వినాయకుడిని ఇలాగ 9 రోజులు మా ఇంట్లో నిలబెట్టడం అయితే. ఎప్పుడు కూడా వినాయక చవితి అప్పుడే నేను వినాయకుడిని అయితే కదిపేసేది అనమాట. కానీ ఇదే ఫస్ట్ టైం, ఇంకే ఆటంకాలు లేవు కదా అని చెప్పేసి వినాయకుడిని అయితే 9 రోజులు ఉంచానమాట మా ఇంట్లో. దుబాయ్లో మేము ఉంటున్న ఏరియాలోనే ఒక ఆవిడైతే గ్రూప్లో పెట్టారు, ఈకో ఫ్రెండ్లీ గణేష ఉన్నారు, ఎవరికి కావాలో వచ్చి తీసుకోమని. సో మేమైతే వెళ్ళి ఈ గణేశాన్ని తీసుకున్నాము. నేను చేసిన ప్రసాదాలు ఇవి: పులిహార, దద్దోజనం, శనగలు, చలివిడి వడపప్పు, అలాగే కొన్ని ఫ్రూట్స్, ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం అయితే చేశానమాట. ఇక్కడ చిన్నప్పటి నుంచి మాకు అలవాటే స్కూల్ బుక్స్ అలాగే బట్టలు అవి పెట్టుకోవటం. ఇప్పుడు కృతికా వాళ్ళ చేత అయితే స్కూల్ బుక్స్ అవి పెట్టించానమాట. కృతికా స్కూల్ బుక్స్, లక్కీ బాబ్ స్కూల్ బుక్స్ పెట్టుకుని అలాగే కొత్త బట్టలు అవి అయితే పెట్టుకున్నాము. మరి మీ అందరూ మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారు కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఆ వినాయకుడు ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బుజ్జి గణపైన అయితే చూసేయండి మీరు కూడా. గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ. మన ఛానల్లో కుడుములు అలాగే ఉండ్రాళ్ళ పాయసం వీడియో పోస్ట్ చేశాను కదా, చాలామంది అయితే చూసి ఈ వీడియో చూసి చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ప్రతి సంవత్సరం నా దగ్గర ఉన్న వినాయక చవితి బుక్లో చూసి అయితే నేను చదివేదాన్ని మాట, వినాయక వ్రత కథ అదిని. సో ఈసారి అయితే ల్యాప్టాప్లోనే ప్లే చేశాము. ఈ వీడియో క్లిప్ వచ్చేసి మా బంగారం లక్కీ బాబు అయితే క్యాప్చర్ చేశాడు. ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేసి మనకి శనివారం వచ్చింది కదా, పిల్లలకి శనివారం వీకెండ్ హాలిడే. మా హస్బెండ్కి వచ్చేసి శనివారం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వినాయక చవితి అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ మా పూజ అంతా అయిపోయాక వినాయకుడికి మేమైతే హారతి ఇచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. మొత్తానికి మా వినాయక చవితి అయితే ఇలా జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. మొదటిసారి నేను 9 రోజులు వినాయకుడిని అయితే మా ఇంటి దగ్గర నిలబెట్టుకున్నాను. ఎలా చేస్తానా ఏంటా అని భయపడ్డాను. ఫస్ట్ రోజు అయితే 3 రోజులే పెడదాం అనుకున్నాను, కానీ తర్వాత 5 రోజులు ఉంచుదామని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ బుధవారం మళ్ళీ 5వ రోజు వచ్చింది కదా, ఇంకా శుక్రవారం 7వ రోజు వచ్చింది. ఇంకా సరే కదా అని చెప్పేసి నేనైతే ఆదివారం 9వ రోజునైతే వినాయకుడిని నిమజ్జనం అయితే చేసుకున్నాం అన్నమాట. ప్రతిరోజు కూడా నేను వినాయక చవితి 9 రోజులు కూడా వినాయకుడికి దీపధూప నైవేద్యాలు నాకు కుదిరినంతలో నేనైతే చాలా చక్కగానే చేసుకున్నాను. నాకైతే చాలా తృప్తిగా అనిపించింది. దుబాయ్లో కులకర్ణి ఫ్యామిలీ ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఏదో ఒక థీమ్తో వాళ్ళ ఇంటిని అయితే ఏదో ఒక గుడిలాగైతే నిర్మిస్తారన్నమాట. ఈ సంవత్సరం వచ్చేసి అయోధ్య రామ మందిరాన్ని అయితే నిర్మించారు. వినాయక చవితి అయిన మర్నాడు అంటే ఆదివారం వచ్చేసి నేను కులకర్ణి గారి ఇంట్లో ఉన్న అయోధ్య రామ మందిరం దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ రోజు రామయ్య వారి కళ్యాణం అయితే జరిగిందన్నమాట. ఆ రామయ్య కళ్యాణం అప్పుడు అమ్మవారు తాళు ఉంటుంది కదా, ఆ తాళ్ళు అయితే నేను పట్టుకొని అందరికీ చూపించాను అనమాట. తాళిని అందరూ దండం పెట్టుకుంటారు కదా, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అమ్మవారి తాళి పట్టుకోవటం. చంద్రాం ప్రభాసాం యశసాం వదంతి శ్రియ
మేమైతే మా అపార్ట్మెంట్లో కరెంట్ పోయింది. సో మాకు మా అపార్ట్మెంట్ వాళ్ళే మాకు ఇక్కడ హోటల్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. వచ్చాము. ఇప్పుడు టైం చూస్తే మనకి ఎంత అయిందంటే 1 అయింది టైము. మేము హోటల్లో అయితే 1.5 days స్టే చేసామన్నమాట. హోటల్ వెళ్ళిన నెక్స్ట్ డే అయితే పిల్లల్ని స్కూల్కి పంపించలేదు. ఆ తర్వాత అయితే స్కూల్కి పంపించేశాను. పంపించినప్పుడు ఇలా బ్రష్ చేస్తున్నప్పుడు లక్కీ బాబుకి పన్ను అయితే ఊడిపోయింది. హోటల్లో ఉన్నప్పుడు కూడా నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఇంటికి వచ్చి పూజలు అయితే చేసుకునేదన్నమాట. ఇప్పుడు వీడియో క్లిప్లో వినాయకుడు కనిపిస్తున్నారు చూసారా, ఆ క్లిప్ వచ్చేసి నా బర్త్డే రోజు అయితే నేను క్యాప్చర్ చేశాను. ఆ రోజు అయితే నేను రవ్వ కేసరి చేశాను. అలాగే అమ్మ వచ్చేసి ఆ రోజు పొద్దున్న జంతికలు అయితే వేసింది. వినాయకుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మనం నాన్ వెజ్ అయితే వండుకోం కదా. నా బర్త్డే రోజున మా హస్బెండ్ కూడా కేక్ అయితే ఎగ్లెస్ కేక్నే ఆర్డర్ చేశారు. సో పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసారు. బట్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక మేమైతే ఇలాగా సింపుల్ అండ్ స్వీట్గా నా బర్త్డేని సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఈ కార్డ్ వచ్చేసి కృతిక అయితే నాకు ఇచ్చింది, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. ఇక్కడ మేమైతే కేక్తో కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ క్యాప్చర్ అయితే చేసేసి కేక్ కటింగ్ అయితే చేసాము. అక్కడ చూసొచ్చు దాన్ని కూడా ఒకసారి డాడీ పెడతాడా? ఓకే వదండి, మీరు కూడా వదండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. నాకు వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టము. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా వెడ్నెస్డే అయితే వినాయకుడికి పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ నేను పుట్టేటప్పుడు కూడా వెడ్నెస్డేయే పుట్టానంట. వినాయక చవితి రోజులు ఆ టైంలోనే పుట్టాను. వినాయకుడిని మా ఇంట్లో పెట్టుకుని నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను వెడ్నెస్డే 5వ రోజునైతే నిమజ్జనం చేసేయాలి. కాకపోతే నా చేతితో నేను గారెలు అయితే వేసుకుని వినాయకుడు పెట్టుకుందాం అనుకున్నాను. నాకు గారెలు అంత వేయటం రాదు. సో ఆ గారెలు వేసి పెట్టుకునే లోపల మనకి ఈవినింగ్ అయితే అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను 5th డే అయితే నిమజ్జనం చేయలేదు. సో ఫ్రైడే వచ్చేసి మనం నిమజ్జనం చేయకూడదు కదా, 7th డే. అలాగా సండే 9th డే అయితే నేను వినాయకుడిని నిమజ్జనం చేసుకున్నాను. అన్ని డేస్ వినాయకుడు మా ఇంట్లో ఉండటం నాకు చాలా చాలా బాగా అనిపించింది. నా బర్త్డే రోజు నైట్ మేము రెస్టారెంట్కి వెళ్ళి వెజిటేరియన్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ చిల్లీ పన్నీర్ అలాగే నూడిల్స్ అయితే తీసుకున్నాము. నా బర్త్డే అలాగా సింపుల్ అండ్ స్వీట్గా అయితే జరిగింది. ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో క్లిప్. ఆ వీడియో క్లిప్ వచ్చేసి 9th డే అంటే నేను నిమజ్జనం చేసిన రోజు మాట వీడియో క్లిప్. మామూలుగా మార్నింగే లేచి ఇలాగా దీపం అది పెట్టేసుకొని వినాయకుడికి లడ్డు అయితే ప్రసాదం కింద పెట్టుకున్నాను. 9 రోజులు అలాగా వినాయకుడిని అయితే ఇంట్లో పెట్టుకొని మళ్ళీ అలా నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధగా అయితే అనిపించింది. కానీ మనం సంతోషంగా అయితే సాగనంపాలి కదా వినాయకుడిని. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ అని 3 సార్లు అయితే వినాయకుడిని పైకి కిందికి పెట్టి కదిపాము. బాయ్ బాయ్ గణేష, బాయ్ చెప్పులకి బాయ్. మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు. మా చేతుది దుబాయ్లో వినాయకుడి నిమజ్జనం చెయ్యాలంటే ఇంకా ఇలాగా టబ్లో కానీ బకెట్లో కానీ నిమజ్జనం చేసుకోవాలి. బాయ్ బాయ్ గణేష మహారాజ్ కి జై. ఎందుకంటే బయట ఎక్కడైనా నిమజ్జనం చేయటం ఎవరైనా చూస్తే కనుక ఫైన్స్ అన్నవి మనకి చాలా ఎక్కువ పడతాయి. వచ్చే వినాయక
అందరూ ఇలా చూడండి ఒకసారి. అప్పుడు ఎలా కరిగిపోతాడో మనం వచ్చినాడు కరిగితే. లక్కీలే లక్కీలే బాయ్ బాయ్ చెప్పే లక్కీ. లక్కీ బాయ్ చెప్పే. ఇలా చూడు లక్కీ, ఇలా చూడు బాయ్ 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 వినాయక. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి వచ్చేయి తండ్రి. మా ఇంటి వినాయక నిమజ్జనం అయిపోయాక మా దుబాయ్లో ఒక ఇంట్లో అయోధ్య రామ మందిరం అయితే నిర్మించారని చెప్పాను కదా. అమ్మకి అయోధ్య రామ మందిరాన్ని అయితే చూపించడానికి తీసుకువెళ్ళాము. లాస్ట్ టైం వచ్చేసి మేము ఏడీసీబీ మెట్రోలో దిగాం కదా. ఇప్పుడు మ్యాక్స్ మెట్రో దగ్గర దిగితే అసలు ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే చూసాము. మ్యాక్స్ మెట్రో దగ్గర నుంచి అయితే మనకి చాలా పక్కనే మాట టెంపుల్. అదండి ఈరోజు వీడియో. మరి మీ అందరికీ కూడా మా ఇంటి వినాయక చవితి నిమజ్జనం వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈమె వచ్చేసి కులకర్ణి గారి వైఫ్ మాట. సో ఈరోజు వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. దుబాయ్లో మా వినాయక చవితి, అలాగే మా వినాయక చవితి నిమజ్జనం చాలా సింపుల్ అండ్ స్వీట్గా అయితే చేసుకున్నాము. ఆ వినాయకుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 రోజులు నేను అసలు ఎలా చేస్తానా ఏంటా అని అయితే భయపడ్డానమాట. కానీ చాలా బాగా చేసుకున్నాను. నా మనసుకైతే చాలా తృప్తి అయితే అనిపించింది. మేము ఈవినింగ్ ఇంటికి వచ్చి చూసేసరికి మనకి వినాయకుడు అయితే ఇలాగా కరిగిపోయాడనమాట. ఈ వాటర్ వచ్చేసి మొక్కలకైతే పోసాను. మరి వీడియో నచ్చితే మీ వాల్యుబుల్ లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.